తిరుమల ప్రాంక్ వీడియోపై ప్రైమ్ 9 చేసిన కథనానికి టీటీడీ స్పందించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు యూట్యూబర్ చేసిన వీడియోపై స్పందిస్తూ ఇది హేయమైన చర్య అని మండిపడింది. ఇక నుంచి ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తుల నుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుందని తెలిపింది. తిరుమల కంపార్ట్మెంట్లో ఒకరిద్దరు ఆకతాయాలు చేసే ఇలాంటి వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపింది. తిరుమల ప్రాంక్ వీడియోపై ప్రైమ్ 9 వేసిన కథనానికి టీటీడీ స్పందించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు యూట్యూబర్ చేసిన వీడియోపై స్పందిస్తూ ఇది హేయమైన చర్య అని మండిపడింది. ఇక నుంచి ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తుల నుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుందని తెలిపింది. తిరుమల కంపార్ట్మెంట్లలో ఒకరిద్దరు ఆకతాయాలు చేసే ఇలాంటి వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపింది. తిరుమల ప్రాంక్ వీడియోపై ప్రైమ్ 9 వేసిన కథనానికి టీటీడీ స్పందించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు యూట్యూబర్ చేసిన వీడియోపై స్పందిస్తూ ఇది హేయమైన చర్య అని టీటీడీ మండిపడింది. ఇక నుంచి ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తుల నుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుందని తెలిపింది. తిరుమల కంపార్ట్మెంట్లలో ఒకరిద్దరు ఆకతాయాలు చేసే ఇలాంటి వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీటీడీ తెలిపింది.